ఇక్కడ పండితులు చాలా మంది ఉన్నారు కనుక నాకు ఓరో సందేహం వచ్చింది, మీరు చెప్పాలి. నేను చాలా మా ఇంట్లో నోములు అందరి ఇళ్ళలాగానే వ్రతాలు జరుగుతాయి. చాలా సందర్భాల్లో స్త్రీలు వ్రతాలు నోములు చేస్తుంటారు. ఎందుకు? పాపం వారి కొరకు చేయరు, వారి భర్త పిల్లలు బాగుండాలని చేస్తారు. నేను ఒకరోజు అడిగాను, నా భార్య బాగుండేలా నాకేమైనా వ్రతం ఉందా, నేను చేయాలని కోరుకుంటున్నాను అని. నిజంగా కోరుకుంటున్నాను. నాకెవరూ సమాధానం చెప్పలే ఇప్పటి వరకు. చెప్పితే సంతోషిస్తాను. నా భర్త బాగుండాలని స్త్రీ వ్రతం చేసినప్పుడు భార్య బాగుండాలని పురుషునిగా నేనెందుకు వ్రతం చేయకూడదు? నాకెందుకు ఉండకూడదు కోరిక? సో దీనికి సమానత్వం అందామా? ఏమైనా మానవీయత కదా. అలా ఏదైనా ఉంటే చెప్పండి. ఉంటే దాని మించిన ధర్మం ఇంకోటి లేదు, నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా ఇక్కడ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్తారు మీ ఇష్టం అన్న. దీనికి సమాధానం అంటే ఏం లేదు, ఇది నేను చెప్పింది కాదు, ఇది మన ధర్మమే ఏనాడో చెప్పింది. ఇవాళ ఎక్కడైతే మనకు ప్రశ్న ఉత్పన్నమైందో రాముడు రాజకీయం అన్నాం కదా, ఆ రాముడే దీనికి రామాయణంలో ఎప్పుడో సమాధానం చెప్పి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే స్త్రీ పక్కన లేదో అతనికి పూజ చేసే అధికారమే కోల్పోతున్నాడు. అసలు పురుషుడు పూజ చేయటానికి, యజ్ఞం చేయటానికి కావలసినటువంటి అధికారం ఏదైతే ఉందో అది పూర్తిగా తను కోల్పోతున్నాడు. అందుకే రామచంద్రుడంతటి వాడు ఏకపత్ని వ్రతుడైనా అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే అతనికి యోగ్యత లేదు అని చెప్పారు. అప్పుడు దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని పండితులతో అడిగితే ఇంకొక వివాహం చేసుకోవాలి అన్నారు. దానికి ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. ఏకపత్ని వ్రతమే కదా, అందుకే దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని వెతికితే అప్పుడు ఒక ప్రత్యామ్నాయం సాక్షాత్ జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత యొక్క విగ్రహాన్ని అక్కడ తీసుకొని పెట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణశక్తిని ఆవాహనం చేసి పూజ చేసేటువంటి అధికారాన్ని పురుషుడికి ఇచ్చారు. ఇక్కడ పురుషుడు పూజ చేసినప్పుడు కూడా అతనికి ధర్మ పత్ని సమేతస్య అని చెప్పుకుంటేనే పూజకు చెల్లుబాటు అవుతుంది. కానీ పక్కన భార్య లేకపోతే ఆ పూజనే చెల్లుబాటు కాదు. ఇంతకంటే సమానత్వం ఏ సంస్కృతిలో ఇచ్చారు, ఏ సంప్రదాయంలో ఇచ్చారు? కాబట్టి ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన విశేషం. అందుకే ఇక నుంచి మనం జై శ్రీరామ నినాదం ఇవ్వద్దు, జై సీతారామ నినాదం ఇవ్వాలి. అయ్యా ఒక్క నిమిషం. శ్రీ అనే శబ్దము సీతే అండి. శ్రీ అనేటటువంటి శబ్దానికి అర్థం సీతే. కాబట్టి జై శ్రీరామ్ అంటే సీతా సమేత రామ, సమస్త సంపదలతో కూడినటువంటి రామ అని అర్థం. కంచర్ల గోపన్న పద్యమే రాసినాడు. అంటే నేను అనేది సామాన్యులకు తెలియదు గనక, సామాన్యులకు అది అర్థం కాదు గనక సీతారాం అనడంలో తప్పేమీ లేదు కదా. జై సీతారాం.